హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే టైం వచ్చేసి 7:20 అవుతుంది. 9th డేట్ సండే. చూద్దాం మరి ఇవాళ బుకింగ్స్ ఎన్ని అవుతాయో. మీకు ట్రిప్ బై ట్రిప్ అన్ని డీటెయిల్స్ వస్తా. ఓకే, మరి స్టార్ట్ అయితే చేసా. చూద్దాం బుకింగ్స్ ఎక్కడ పడతాయో. వెహికల్ అయితే క్లీన్ చేసేసుకున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ట్రిప్ అయితే ఇక్కడ వెల్టెక్స్ నుంచి పడింది. ట్రిప్ వచ్చేసి వెల్టెక్స్ టు కూకట్పల్లి. ఈ రోడ్ అయితే వెల్టెక్స్ రోడ్డు చాలా దారుణంగా ఉండేది, చాలా గుంతలు ఉండేది. అయితే లక్కీగా నిన్న మొరం అయితే వేశారు మరి, లేకపోతే ఇక ఏం లేదు ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రిప్పు మనకు ప్రీమియర్ పడింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తే ఎంటీ రావాల్సిందే. అది నైట్ బుకింగ్స్ కంప్లీట్ అయ్యాక ఏదైనా పెద్ద ట్రిప్ పడితే లేచి ఎంటీ రావచ్చు. నిన్న 8 అయిపోయింది. ఇది ఫస్ట్ ట్రిప్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా, కస్టమర్ దగ్గరికి. రోడ్ అయితే అన్ని గుంతలే ఉన్నాయి. వెర్టెక్స్ పనాచి అయితే ఇక్కడ మనకు ఇది వెర్టెక్స్ పనాచి చూడొచ్చు. పికప్ లొకేషన్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. వెల్టెక్స్ నుంచి ఇక్కడ కూకట్పల్లికి దించా. కిలోమీటర్ వచ్చేసి 14 కిలోమీటర్స్. టైం వచ్చేసి డ్యూరేషన్ మనకు 20 మినిట్స్ అయితే పట్టింది. ట్రిప్ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు, రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. అయితే అమౌంట్ వచ్చేసి మనకు 450 రూపీస్ అనేవి వచ్చాయి. అయితే చూద్దాం మరి నెక్స్ట్ సెకండ్ ట్రిప్. ఓకే ఫ్రెండ్స్, బుకింగ్స్ అయితే ఏం పడతలేవు మరి. అయితే మనం గ్యాస్ అయితే 2 పాయింట్లు ఉంది. మళ్ళీ సిటీలో ఎక్కడైనా దూరం పడితే మళ్ళీ మనకు గ్యాస్ అనేది ఉండదు. అందుకే కూకట్పల్లి నుంచి దగ్గరలో అంటే మనకు కరెక్ట్ గ్యాస్ ప్రెషర్ వచ్చే పంప్ అంటే గచ్చిబౌలిలో ఉంది. ఇక్కడ హైటెక్ సిటీలో అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టారు. వెళ్ళేటప్పుడే చూసా. అయితే అక్కడ వెళ్ళేసి ఫస్ట్ అయితే గ్యాస్ అయితే నింపేసుకుందాం. ఒక ట్రిప్ అయితే అయిపోయింది. ఇక సాయంత్రం దాకా మనకు 12 అవర్స్ దాకా టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు బుకింగ్స్ లేవు. కొద్దిగా అయ్యాక 9 నుంచి బుకింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి గ్యాస్ లైన్లో. అయితే గ్యాస్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, ఐటీ కంపెనీస్ అన్నీ హాలిడే కాబట్టి గ్యాస్ అయితే లైన్ లేదు. చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మన గచ్చిబౌలి దగ్గర, ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ దగ్గర ఉంది పంపు. యాక్చువల్గా ఇక్కడ 40 to 50 వెహికల్స్ ఉంటాయి. అదే డ్యూటీ వర్కింగ్ టైమ్స్లో. అయితే ఈ వీకెండ్ కాబట్టి సండే కదా, చాలా తక్కువ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు సిఎన్జి అయితే ఫీచర్ బాగుంది ఇక్కడ. టోటల్గా మనకైతే అమౌంట్ వచ్చేసి 717 రూపీస్ అయింది. అంటే 3 రూపీస్ టిప్. ఓకే ఫ్రెండ్స్, నాదైతే టిఫిన్ అయిపోయింది. మరి నెక్స్ట్ అయితే బుకింగ్స్ కోసం చూద్దాం. బుకింగ్స్ అయితే ఇంకా పడతలేవు. టిఫిన్ అయితే చేసేసుకున్నా ఇవాళ. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను కాబట్టి వాటర్ అయితే చెక్ చేసుకుంటున్నాను. కూలెంట్ వాటర్ డైలీ చెక్ చేస్తాను నేనైతే. లెవెల్లో ఉంది, అక్కడ కూడా చూసుకోవచ్చు. అయితే పైప్ చెక్ చేసుకుందాము. ఒక్కోసారి పైప్లో కూడా లీకేజ్ ఉంటుంది. బ్యాటరీ కూడా డైలీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ సిటీలో ట్రిప్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది, బ్యాటరీ డౌన్ అయితే. పైప్స్ అయితే లీకేజ్ ఏం లేదు. ఓకే రైట్. ఇప్పుడు ట్రిప్స్ సాయంత్రం దాకా ఈజీగా చేసుకోవచ్చు. బండి అయితే కండిషన్. మనకైతే ఇప్పుడు సెకండ్ ట్రిప్ అయితే పడింది. ఇది టెలికాం గచ్చిబౌలి ఏరియా. ఇక్కడ నుంచి మనకు లొకేషన్ అయితే చూడలే మరి. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా కస్టమర్ దగ్గరికి. ట్రిప్ అయిన తర్వాత డీటెయిల్స్ చెప్తా. హలో ఫ్రెండ్స్, సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి అక్కడ టెలికాం గచ్చిబౌలి నుండి మన బంజారా హిల్స్ 10 కిలోమీటర్స్ డ్రాప్. అమౌంట్ వచ్చేసి 230 రూపీస్. 2 ట్రిప్పులు అయితే కంప్లీట్ అయ్యాయి.
ఇప్పుడైతే మనకు థర్డ్ ట్రిప్ అనేది పడింది. పికప్ లొకేషన్ వచ్చేసి పార్క్ హయాత్ హోటల్, డ్రాప్ ఖైరతాబాద్. ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే వేస్తాను నేను. 230 రూపీస్ అయితే అమౌంట్ చూపించింది మరి. ఓకే ఫ్రెండ్స్, పార్క్ హయాత్లోకి అయితే వచ్చేసాం. ఓకే, ఇదే పార్క్ హయాత్ హోటల్. ఇక్కడ నుంచి పికప్ చేసుకుని వెళ్ళాలి. హలో ఫ్రెండ్స్, అయితే థర్డ్ ట్రిప్ మనకు బంజారా హిల్స్ నుంచి బిర్లా మందిర్ అయితే పడింది. 6 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 230 రూపీస్. ఇంకా టైం వచ్చేసి డ్యూరేషన్ 18 మినిట్స్ అయితే పట్టింది. అయితే 3 ట్రిప్పులు కంప్లీట్ అయ్యాయి. టోటల్ అమౌంట్ 910 రూపీస్ అయ్యాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫోర్త్ ట్రిప్ అయితే మనకు పడింది. ట్రాఫిక్ అయితే చాలా టూ మచ్ ఉంది. రన్నింగ్లో బుకింగ్స్ ఎలా పడతాయి అంటే ఆ లొకేషన్లో ఉన్నప్పుడు అయితే పడవు. లొకేషన్ దాటినాక మ్యాచ్ అవుతున్నాయి ట్రిప్స్. అలాంటి టైంలో ఇది దాటేసి వెళ్తే యూటర్న్ చాలా లాంగ్ వెళ్ళాలి. అలా దగ్గర నుంచి అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్ ట్రిప్ అయితే వెళ్ళేద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, ఫోర్త్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. ట్రిప్ వచ్చేసి 4 కిలోమీటర్స్. అయితే అమౌంట్ 177 రూపీస్. అమౌంట్ వచ్చేసి 177 రూపీస్ అయిపోయింది మనకు. డ్యూరేషన్ వచ్చి 16 to 18 మినిట్స్, 16 మినిట్స్ అయితే పట్టింది. అయితే 4 ట్రిప్స్ కంప్లీట్ అయ్యాయి. దగ్గర 1080 ఎలా అయిపోయింది. ఓకే, హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు 5th ట్రిప్ అనేది పడింది. లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 5th ట్రిప్ వచ్చేసి అత్తాపూర్. 340 అమౌంట్ అనేది పడింది. 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, మన 5th ట్రిప్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి పడింది అత్తాపూర్. కిలోమీటర్ వచ్చేసి 14 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 345. 28 మినిట్స్ అయితే పట్టింది. మన టోటల్ అమౌంట్ అయితే 5 ట్రిప్స్ అమౌంట్ అయితే 1432 అయ్యింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30. 7:32 అంటే 5 అవర్స్లో 1430 అమౌంట్ అనేది ఎర్నింగ్ అయింది మనది. ఓకే ఫ్రెండ్స్, అయితే లంచ్ అయితే అయిపోయింది హాఫ్ అన్ అవర్లో. అక్కడైతే కూర్చున్నా, మరి బుకింగ్స్ పడతలేవు అత్తాపూర్లో. అయితే అక్కడ నుంచి మూవ్ అయిపోయా నేను. ఒక లొకేషన్ అయితే పెట్టుకున్నా, నార్సింగి. అయితే 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. అయితే ఆ లొకేషన్లో నార్సింగి రోడ్కి మూవ్ అవుతున్నా, లంగరోజ్ రోడ్ నుంచి. ఎందుకంటే ఒకే ప్లేస్లో కూర్చుంటే 2-3 అవర్స్ వేస్ట్ అయిపోతుంది. అందుకే అక్కడ లంచ్ అయితే చేసేసుకొని మరి మూవ్ అయిపోయాను నేను. చూద్దాం మరి అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి బుకింగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే లంచ్ చేసేసా. 2 అవర్స్ నుంచి అయితే బుకింగ్స్ అన్నీ చిన్నవి పడుతున్నాయి. అయితే మూమెంట్ అయితే లేదు. 12:30 నుంచి 2:30 దాకా. మళ్ళీ అక్కడ నుంచి అత్తాపూర్ నుంచి అయితే ఎంటీ రావడం జరిగింది మనకు. 7 కిలోమీటర్స్. 2 అవర్స్ నుంచి ఇక్కడ కూర్చున్నా కానీ అన్నీ చిన్నవి పడుతున్నాయి. అది వేస్ట్ తీసుకొని మళ్ళీ లాస్ట్కి తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ అయితే పడింది. 585 రూపీస్ పడింది మన కోకాపేట నుంచి ప్రీమియర్. ఇక ఏం చేస్తాం, 1400 అయితే అమౌంట్ అయింది. అది ఒకటి తీసేసుకొని వెళ్తే 600, 2000 టార్గెట్ ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి బయటపడితే మన ఫినిష్. ఇక బుకింగ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా మరి. బుకింగ్స్ ఏం లేవు మరి. ఇది వెళ్తే 2000 అన్నా అయిపోతాయి. 3:30 లోపల చేరుకుంటా అక్కడ.
ఎయిర్పోర్ట్. మళ్ళీ అక్కడ ఒక ½ రెస్ట్ తీసుకుంటా. ఒకవేళ బుకింగ్ రిటర్న్ ఇస్తే ఓకే, ఇవ్వకుంటే ఒక గంట అయితే వెయిట్ చేస్తా. అయితే ఇదైతే ట్రిప్ వచ్చేసి 6th ట్రిప్ ఎయిర్పోర్ట్. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, పైసలు ఏడు నుంచి వస్తున్నాయి. లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నారు స్కూళ్ళలో. చిన్న పోరగాళ్ళ దగ్గర, స్కూల్కి వెళ్ళేటోళ్ళ దగ్గర, కాలేజ్ పోయేటోళ్ళ దగ్గర ఐఫోన్లు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పటి నుంచి ఫోన్లు ఇస్తున్నారు. నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఫోనే చూడలే. 9th 10th తర్వాత శాంసంగ్ అనేది మొబైల్ వచ్చింది. దాని తర్వాత ఇంటర్ తర్వాతనే మొబైల్ చేతికి వచ్చింది. ఇప్పటి వాళ్ళకైతే మొబైల్ అసలు ఎలా పడితే అలా వాడేస్తున్నారు. ఏమన్నా కడుతున్నారు బిల్డింగ్లు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, పికప్ అయితే వెళ్తున్నా. మరి టైం వేస్ట్ చేయకుండా ట్రిప్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్ వెళ్తా. ఓకే ఫ్రెండ్స్, పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. टर्मिनल इधर ना बाबा। हाँ टर्मिनल नहीं, एक ही रैंप है, डोमेस्टिक का एक ही रैंप है। हाँ इंटरनेशनल लास्ट में फ्लाइट्स ज़्यादा होंगे शायद, पूरे राजा। रिवर्स ले लो। हेलो फ्रेंड्स, అయితే 6th ట్రిప్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది మనది. అమౌంట్ వచ్చేసి 585 కిలోమీటర్, 30 ఏమో ఉంది, 30 to 35 మధ్యలో. అయితే ట్రిప్ డ్యూరేషన్ టైం అనేది 30 minutesలో వచ్చేసా. అయితే 585 ప్లస్ 1430, 2000 చిల్లర అయితే అయినాయి. అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అంటే రిటర్న్ బుకింగ్ ఇచ్చేసాడు ప్రీమియర్. కిందకైతే వెళ్తున్నా మరి, ఎందుకంటే సిటీలో అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు. ఏదో లక్కీగా ఎయిర్పోర్ట్ పడింది అయితే వచ్చా, రిటర్న్ ఎంటీ వెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ బుకింగ్ అయితే ఇచ్చేసాడు. మరి వెళ్ళేసి తీసుకొని సిటీలోకి అయితే వెళ్దాం. మరి సాయంత్రం అయితే ట్రాఫిక్ అనేది టూ మచ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 6 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అయితే 7th ట్రిప్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అయితే పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. ఊబర్లో పికప్ అయితే వచ్చింది మనకు. అంటే 6 digit పిన్స్ వస్తాయి. లోపలికి వెళ్ళేసి కస్టమర్ని అయితే పిక్ చేసుకుంటాం కదా, అయితే ఓటీపీ ఇస్తారు. ఇది ఓన్లీ ఎంట్రీ ఏంటంటే ఊబర్, ఓలా, ర్యాపిడో ఎంట్రీ ఫ్రీ. ఏమైంది ఇక్కడ ఇంత స్ట్రక్ చేశారు? ఇంతమంది ఎందుకు ఆగారు? బండ్లు అయితే ఆగినాయి, మరి ఏమైందో చూసి చేద్దాం. ఎందుకు ఆగారు మరి చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పికప్ పాయింట్కి వెళ్తున్నాము. పెద్ద గొడవ జరిగింది, తలకాయ నొప్పినది. దయచేసి అందరూ ఇట్లా గొడవ పడకండి. చిన్న చిన్న దానికి ఏదైనా కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ కావాలా.
ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసాను. ఇది లొకేషన్ వచ్చేసి హోటల్ లీలా. ఇక్కడ డ్రాప్ పడింది ఎయిర్పోర్ట్ నుంచి. అయితే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 700 రూపీస్ మళ్ళీ ఎయిర్పోర్ట్ ఇచ్చాడు. అయితే ఇంటికి అయితే వెళ్ళాలి, టైం అయిపోతుంది, అందుకే తీసేసుకున్నా. ఇది దించేస్తే లాస్ట్ ట్రిప్ అయిపోద్ది మన టార్గెట్ కూడా. హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఎయిర్పోర్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బంజారా హిల్స్ లీలా హోటల్ అనేది పడింది డ్రాప్. అయితే అక్కడ డ్రాప్ చేశాక ఏమైందంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ పడింది అక్కడ నుంచి 700. అయితే ఇక సిటీలో ఇక ఏం చేస్తాం, మళ్ళీ ఎలాగైనా గంట చేయాల్సి అయితే తీసేసుకున్నా. మళ్ళీ ప్రీమియర్ బుకింగ్ కూడా ఇచ్చేశాడు. సిటీలో మాత్రం టూ మచ్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు అవుట్స్కట్స్లో ఎక్కడ పడినా 10-11 అవుతుంది టైం. అందుకే సైలెంట్గా వెళ్ళిపోతే బెస్ట్. టైం వచ్చేసి చూడొచ్చు 7:22. పొద్దున్న 7:20కి స్టార్ట్ చేసాం. వెహికల్స్ అయితే ఒకసారి చూసేసుకుందాం మరి ఎన్ని ఉన్నాయో. వెహికల్స్ చూస్తున్నా, అది లాస్ట్ లైన్ వచ్చేసి ర్యాపిడో, మధ్యలో ఓలా, ఊబర్, అది ఊబర్ ఉంది చూడొచ్చు. మధ్యలో ఓలా, ఇట్లా ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్ ఊబర్. ఓలా ఆపేశారు, ఊబర్ అయితే మూమెంట్ ఉంది కానీ వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు ఫ్యూయల్ కూడా తక్కువ ఉంది, మరి సరిపోదు. రేపు చూసుకుందాం, మళ్ళీ రేపటి కోసం ఎనర్జీ ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఇవాళ లేట్ అయిపోయింది 2 hours. 3:15 కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అయితే ఏమైందంటే కారు క్రాష్ అంటే ఇద్దరు తగిలించుకున్నారు, డిజైర్ ఇంకా ఎరిటిగా. జస్ట్ అందువల్ల 2 hours లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. టోటల్ చెప్తాను మరి. అయితే మీకు లైవ్గా ఇందులో చేసిన ఎర్నింగ్స్ స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసి పెడతా. ఎందుకంటే నా దగ్గర మొబైల్ ఒకటే ఉంది కదా, అందుకే స్క్రీన్ షాట్స్ పెడుతున్నా ట్రిప్స్. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మీకు రికార్డింగ్తో పెడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎయిర్పోర్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడొచ్చు టోటల్ ఎర్నింగ్స్ మనవి. ఇది నా ఊబర్ యొక్క యాప్. ఇవాళ అయితే సండే 3,318 రూపీస్ అయితే టోటల్. అయితే చూడొచ్చు 12 hours 21 minutes అయితే అయింది ఇవాళ. టోటల్గా ట్రిప్స్ 8. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 450, సెకండ్ ట్రిప్ 229, థర్డ్ ట్రిప్ 230, ఇంకోటి ఫోర్త్ ట్రిప్ 177, నెక్స్ట్ ఫిఫ్త్ ట్రిప్ వచ్చేసి 345. తర్వాత బ్రేక్ తీసుకొని సిక్స్త్ ట్రిప్ 585. మళ్ళీ అక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్ నుంచి లీలా హోటల్ పడింది 600. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పికప్ ఇచ్చాడు ఎయిర్పోర్ట్ 700. టోటల్గా అయితే 3,318 రూపీస్ అయింది.